హైదరాబాద్ శివార్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. దాదాపు 9 కోట్ల రూపాయల విలువ చేసే మాదక ద్రవ్యాలను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐడీఏ బొల్లారంలోని ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా ఇంటర్పోల్కు సమాచారం అందింది. ఇంటర్పోల్ సహాయంతో పిఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు నిర్వహించారు. అక్కడ నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. 90 కిలోల మెపిడ్రిన్ డ్రగ్ను స్వాధీనపరుచుకున్నారు. గత 10 సంవత్సరాల నుంచి డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు తరలిస్తున్నట్టుగా తేలింది. సిగరెట్ ప్యాకెట్లలోనూ డ్రగ్స్ను పెట్టి విదేశాలకు తరలిస్తున్నారు. హైదరాబాద్లో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. హైదరాబాద్ నగర శివార్లో దాదాపు 9 కోట్ల విలువైన 90 కేజీల మెపిడ్రిన్ను పట్టుకోవడం సంచలనం కలిగిస్తుంది. ఇంటర్పోల్ అధికారుల ఆదేశాల నేపథ్యంలో కూడా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఈరోజు నగర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఐడీఏ బొల్లారంలో ఉన్న పిఎస్ఎన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేసినటువంటి సోదాల్లో కూడా ఈ మెపిడ్రిన్ పట్టుబడ్డది. ఇది గత 10 సంవత్సరాలుగా విదేశాలకు పెద్ద ఎత్తున తరలిస్తున్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ రకరకాల కెమికల్స్తో కలిపి కూడా మెపిడ్రిన్ తయారు చేసి దాన్ని పెద్ద ఎత్తున విదేశాలకు రవాణా చేస్తున్న నేపథ్యంలో కూడా ఇంటర్పోల్ సమాచారం ఇచ్చింది. ఇంటర్పోల్ సమాచారంతో ప్రస్తుతం సోదా నిర్వహించారు. చూస్తున్నాం అక్కడ పెద్ద పెద్ద బాయిలర్లు కావచ్చు, ఇండస్ట్రీ గోదాం చూస్తూ ఉన్నాం. లోపల పెద్ద మిషనరీ ఉంది. ఈ మిషనరీకి సంబంధించి ఈ బాయిలర్ల సహాయంతో కూడా ఈ డ్రగ్స్ అంతా కూడా కరిగించి ఆ తర్వాత మెపిడ్రిన్ తయారు చేస్తున్నారు. ఆ పౌడర్ని ఏదైతే సిగరెట్ ప్యాకెట్లో పెట్టి కూడా విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఒక భారీ డ్రగ్స్ రాకెట్ను మాత్రం డ్రగ్స్ కంట్రోల్ అధికారులు అయితే మనం కట్టడి చేసినట్టుగా మనం అయితే చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తున్నటువంటి అధికారుల కార్లకు సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్న యజమానుల కార్లతో పాటు ఉద్యోగుల వాహనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక చిన్నపాటి ఓ పెద్ద ఇండస్ట్రీని డ్రగ్స్ తయారు చేసేందుకు వినియోగిస్తున్నారంటే అసలు వీళ్ళు ఎవరి సహకారంతో చేస్తూ ఉన్నారు, వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఎవరు ఈ కస్తూరి రెడ్డి, ప్రస్తుతమైన డైరెక్టర్ కస్తూరి రెడ్డిని అదుపులో తీసుకున్నారు. 90 కేజీల మెపిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. కానీ వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారు, అసలు ఈ కంపెనీకి పర్మిషన్ ఉన్నాయా లేవా, అసలు డ్రగ్స్ తయారు చేసే అంశానికి సంబంధించి ఎక్కడికి రవాణా చేశారు, ఇప్పటికీ ఎన్ని కోట్ల రూపాయల డ్రగ్స్ రవాణా జరిగిందన్న అంశానికి సంబంధించి కేవలం విదేశాలకైనా తెలుగు రాష్ట్రాలకు కూడా ఏమైనా సప్లై చేస్తూ ఉన్నారా అన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడికి రవాణా జరిగింది అనే అంశానికి సంబంధించి చూసినట్టయితే పూర్తి స్థాయి ఈ యొక్క డ్రగ్స్ రాకెట్ సంబంధించి, ఎందుకంటే హైదరాబాద్లో ఇలాంటి ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. కానీ ఈ విధంగా డ్రగ్స్ తయారు చేసే ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇంకా ఎన్ని ఉన్నాయన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగాల్సి ఉంది. కానీ ఈ పిఎస్ఎన్ కంపెనీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కూడా ఇలాంటి ఇండస్ట్రీస్ ఇంకా మరికొన్ని ఉండే అవకాశం ఉంది. కేవలం ఆదాయమే ధ్యేయంగా డ్రగ్స్ను రవాణా చేస్తున్న నేపథ్యం కావచ్చు, తయారు చేస్తున్న పరిస్థితులు కావచ్చు హైదరాబాద్లో ఉన్నాయంటే నిజంగా ఒక విస్తుపోయే అంశమైన చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో డ్రగ్స్ కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసింది, ఒక డీజీ స్థాయి అధికారిని నియమించింది. అయినప్పటికీ కూడా ఏకంగా హైదరాబాద్లోనే డ్రగ్స్ రవాణా తయారు జరుగుతుందంటే మాత్రం ఇది నిజంగా విస్మయం కలిగించే అంశం. ఇప్పటికే డ్రగ్స్ కంట్రోల్ కోసం పోలీసులతో పాటు ఇతర అన్ని విభాగాలను కలుపుకొని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ కూడా ఎప్పటికప్పుడు సోదాలు చేస్తున్నప్పటికీ కేవలం ఏకంగా హైదరాబాద్లోనే డ్రగ్స్ రవాణా అవుతున్న నేపథ్యాన్ని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు అయితే వెలికి తీశారు. దీనికి సంబంధించి మరి ఎలాంటి విచారణలో కీలక అంశాలు వెలుగులోకి ఒకసారి చూడాల్సింది. ప్రస్తుతం కస్తూరి రెడ్డి డైరెక్టర్ని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఇక్కడ ఉన్న సిబ్బందిని మరోపక్క ఇక్కడ సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో కూడా సోదాలు చేస్తే మరికొన్ని డ్రగ్స్ రాకెట్ వ్యవహారాలు వెలుగు చూసే అవకాశం ఉంది. హైదరాబాద్లో పూర్తి స్థాయిలో డ్రగ్స్ కంట్రోల్ కావాలంటే ఇలాంటి ఇండస్ట్రీస్ని ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేయాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చూడాలి మరి ఈ పిఎస్ఎన్ కంపెనీ వెనకాల ఎవరున్నారు, ఎన్ని కోట్ల రూపాయల డ్రగ్స్ దందా జరుగుతుందో చూడాల్సి ఉంది. మహేష్తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.